ఏమైందిరా? కారు ఎందుకు ఆపావు? నేను ఆపలేదు. ఆపలేదా? మరేమైంది? ఏమైందిరా? స్టార్ట్ అవ్వట్లేదు. ఏమైందో చూద్దాం. చూడు. ఏమైందిరా? ఏం అర్థం కావట్లేదు. ఎవరు? ఎవరా? ఎవరు కొట్టింది? ఎవరు తోసింది? ఎవర్రా? ఎవరు? ఏమైంది? ఎవరా? ఏమైందిరా అసలు? భవానీ, భవానీ, ఆద్య, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. ఇలా రా, వెళదామా? స్వయంగా వచ్చి హెల్ప్ చేసావా అమ్మా? మరి ఎప్పుడు ఉన్నట్టు లేరేంటి? ఇప్పుడు దేవీ నవరాత్రులు కదా, నేను ఈరోజు లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్నాను. అవునా అమ్మా? నాకు ఆ దేవి గురించి, ఆ అవతారం గురించి ఏమీ తెలీదు. నేను లలితా త్రిపుర సుందరి దేవిని. దసరా శరన్నవరాత్రులలో 6వ రోజు నేను లలితా త్రిపుర సుందరి దేవిగా కనిపిస్తాను. త్రిపురాత్రయంలో నేను 2వ శక్తిని. విశ్వ సమతుల్యతని పునరుద్ధరించడానికి, విశ్వాన్ని రక్షించడానికి నేను ఈ అవతారం ధరించాను. నేను దశమహావిద్యలలో ఒకదానిని. అమ్మా, నేను కూడా మీకు పూజ చేయాలనుకుంటున్నాను.
ఏం తల్లి, అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చావా? ఈరోజు అమ్మవారి అలంకారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి. త్రిపురాత్రయంలో రెండవ శక్తి లలితాదేవి అమ్మవారు. దేవీ ఉపాసకులకు లలితాదేవి అమ్మవారు ముఖ్యమైన ఉపాస్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం అమ్మవారిది. పంచదశాక్షరి మంత్రానికి అధిష్టాన దేవతగా లలితా త్రిపుర సుందరీ దేవిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఆమె. చెరుకుగడ, పూలవిల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో ఒకవైపు లక్ష్మీదేవి, మరొకవైపు సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్యం తొలగించి సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపజేస్తుంది. లలితా త్రిపుర సుందరీదేవి విద్యాస్వరూపిణి, సృష్టి, స్థితి, సంహార రూపిణి. గురూజీ, దసరా టైంలో దుర్గాదేవి ఇన్ని రూపాల్లో ఎందుకు కనిపిస్తుంది? నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. అమ్మవారి ఆశీస్సులతో సర్వమానవాళీ జీవితాలు సుఖశాంతులతో భోగభాగ్యాలతో అలరారుతాయి. త్రిమూర్తుల కంటే ఆది పరాశక్తికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. నవదుర్గలుగా ఎందుకు పూజిస్తామంటే ఆమె మహిషాసురుణ్ణి సంహరించడానికి నవరూపాలు ధరించిందని. ఈ 9 రూపాలు దైవిక శక్తికి ప్రతీకలు. నవరాత్రులలో దుర్గాదేవిని కొలవడం వలన ఆమె శక్తికి, దయకి పాత్రులమవుతాము.